2026 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ చరిత్ర సృష్టించాడు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో తిలక్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ముంబై ఇండియన్స్ 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజ్లోకి వచ్చిన తిలక్ తొలుత ఆచితూచి ఆడాడు. తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గుజరాత్ బౌలర్స్ను ఉత్తి కారేశాడు. అతన్ని ఆపటం ఎవరి తరం కాలేదు. తొలి 50 పరుగులను 33 బంతుల్లో పూర్తి చేసిన తిలక్ చివరి 50 పరుగులను కేవలం 12 బాల్స్లో బాది తన మొదటి ఐపీఎల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. మొత్తం 45 బంతులు ఎదుర్కొన్న తిలక్ వర్మ 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్లో 45 బాల్స్లో సెంచరీ చేసిన తిలక్ వర్మ పలు అరుదైన రికార్డ్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ముంబై ఇండియన్స్ తరపున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్గా సనత్ జయసూర్య రికార్డును తిలక్ సమన్ చేశాడు. జయసూర్య 2008 సీజన్లో సిఎస్కేపై 45 బాల్స్లో సెంచరీ చేశాడు. ఇప్పుడు మళ్ళీ 18 ఏళ్ల తర్వాత తిలక్ 45 బాల్స్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ముంబై ఇండియన్స్ తరపున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఇండియన్స్ మాత్రం తిలక్ వర్మనే. అదేవిధంగా ముంబై ఇండియన్స్ తరపున సెంచరీ చేసిన రెండవ అతి పిన్న వయస్కుడిగా తిలక్ నిలిచాడు. 23 ఏళ్ల 163 రోజుల్లో తిలక్ ఈ ఫీట్ సాధించాడు.